మై డియర్ సార్, ఇక్కడ నిజాం ఆస్థాన నర్తకి అనేటువంటి ఒక మహిళ గురించి వివరించడం జరిగింది. నిజాం ఆస్థాన నర్తకి మహాలక చందాబాయి. మహాలక చందాబాయి. తర్వాత కైజర్ హే హిందూ అనే బిరుదును ఎవరికి ఉన్నది, ఏ మహిళకు ఉన్నది అని అంటే సరోజినీ నాయుడు అనేటువంటి సరోజినీ నాయుడుకు కైజర్ హే హింద్ అనేటువంటి బిరుదును ఎవరిచ్చిండ్రు సార్ అని అంటే బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను మా బాపు అనే నాటిక రచించినటువంటి మహిళ ఎవరు అనంటే ఏళ్లప్రగడ సీతాకుమారి అనే ఆవిడ ఏం చేసింది అనంటే ఈమె నేను మా బాపు అనే అటువంటి నాటికను రాయడం జరిగింది సార్. తర్వాత సంగం లక్ష్మీబాయి నా జైలు జ్ఞాపకాలు. మరి సంగం లక్ష్మీబాయి యొక్క బయోగ్రఫీ ఏంటి అనంటే నా జైలు జ్ఞాపకాలు నా అనుభవాలు అనేటువంటి బయోగ్రఫీ పుస్తకాన్ని రాసినటువంటి వారు ఎవరు అనంటే సంగం లక్ష్మీబాయి. తర్వాత నందగిరి ఇందిరాదేవి యొక్క రచన సార్. ఈ నందగిరి ఇందిరాదేవి యొక్క రచన ఏంటి అంటే అదృష్ట శిఖరం. అదృష్ట శిఖరం అనేటువంటి పుస్తకాన్ని నందగిరి ఇందిరాదేవి రచించడం జరిగింది. హైదరాబాద్ లో ఆర్య సమాజం స్థాపన ఎప్పుడు జరిగింది అనంటే 1892లో జరిగింది. ఇది భారతదేశంలో మొత్తంలోకెల్లా ఆర్య సమాజం ఎప్పుడు స్థాపించబడింది అనంటే 1875 సంవత్సరంలో ముంబైలో ఏర్పాటు చేయబడ్డది సార్. ఆంధ్ర సోదరి సమాజంను స్థాపించినటువంటి మహిళలు ఎవరు? మరి ఆంధ్ర సోదరి సమాజంను స్థాపించినటువంటి వారు ఎవరు అంటే పందింటి వీర రాఘవమ్మ, అదే విధంగా నడింపెల్లి సుందరమ్మ అనేటువంటి వాళ్ళు ఈ ఆంధ్ర సోదరి సమాజమును వాళ్ళు స్థాపించడం జరిగింది. ఓకే, రైట్.